ప్రియమైన దేవుని కుమారులారా, జారస్త్రీ వలలో చిక్కినవాని పరిస్థితి తుదకు ఎంత భయంకరంగా ఉంటుందో సామెతల గ్రంథము 7వ అధ్యాయము ముగింపు మాటలలో చూద్దామా? సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకునెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకుని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులు చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరబడినట్లును వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, సెవియొగ్గుడి, నా నోటి మాటలను నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్క లేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును.